వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, సమంత గారి గురించి, సమంత చేస్తున్న మూవీస్ గురించి, తన లైఫ్ గురించి ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. అది మీకు ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. గతంలో కంటే ఇప్పుడే నేను బాగున్నా అంటున్న సమంత. గత 2 ఏళ్లుగా తన సినిమాలు విడుదల కాలేదన్న సమంత ఈ విరామం సమయంలో వ్యక్తిగతంగా ఎంతో సాధించాలని వెల్లడి. కీర్తి ప్రతిష్టల కంటే స్వేచ్ఛాయుత జీవితం నిజమైన విజయమని వ్యాఖ్య. సినీ నటి సమంత తన తాజా ఇంటర్వ్యూలో జీవితం, విజయం, వ్యక్తిగత ఎదుగుదలపై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. గత కొంతకాలంగా వెండి తెరకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను మానసికంగా ఎంతో దృఢంగా, సంతోషంగా ఉన్నానని ఆమె తెలిపారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్న సమంత ప్రస్తుతం తన కెరీర్పై పూర్తి దృష్టి సాధించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, కీర్తి ప్రతిష్టలకు అతీతంగా స్వేచ్ఛగా జీవితాన్ని గడపడమే నిజమైన విజయమని నేను భావిస్తున్నాను. గత 2 ఏళ్లుగా నేను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ విరామంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వ్యక్తిగతంగా ఎంతో సాధించాను. ఈ జీవితంలో ఒకే వృత్తానికి పరిమితం కాకుండా స్వేచ్ఛగా వృద్ధిలోకి రావడం, పరిణితి సాధించడం అన్నిటికంటే ముఖ్యమని వివరించారు. తనకు 2 ఏళ్లుగా విజయాలు లేవని చాలామంది అనుకోవచ్చని, కానీ గతంలో కంటే ఇప్పుడు తాను మెరుగ్గా ఉన్నానని సమంత పేర్కొన్నారు. ప్రతిరోజు ఉత్సాహంగా నిద్రలేస్తున్నాను. నా జీవితాశయం దిశగా స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఉన్నతమైన విజయాలను ఆస్వాదిస్తున్నాను అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు హిందీలో రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో కూడా కనిపించనున్నారు. మొన్న రీసెంట్గా విడుదలైనటువంటి శుభం మూవీలో అయితే ఇంకా సమంత గారు మంచి మాయ అనే ఒక మంత్రగత్తెగా చాలా బాగా నటించారు. ఆ సినిమా తన ప్రొడక్షన్లోనే రావడం, ఆ సినిమా కూడా మంచి రేటింగ్స్తో ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే సమంత గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఇప్పుడున్న జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్. నా దృష్టిలో అయితే సమంత గారు ఒక లెవెల్లో అనిపిస్తున్నారు. సో తనను చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇదండి ఈరోజు సమంత గారి గురించి మీకు నేను షేర్ చేసుకున్న విషయం. నా వీడియోని ఇంతవరకు చూసిన మీ అందరి కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి.